అందరికి నమస్కారం అండి. ఇది జాబ్స్ అప్డేట్ ఛానల్. పోస్టల్ జీడీఎస్ జాబ్స్ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. జూలై నోటిఫికేషన్ ఇది. కొత్త నోటిఫికేషన్ అయితే మనకు నిన్నైతే విడుదల చేయడం అయితే జరిగింది. ఇది అఫీషియల్ గానే రావడం అయితే జరిగింది. అంటే మనకు పోస్ట్ ఆఫీస్‌కి అయితే పంపించడం అయితే జరిగింది ఈ నోటిఫికేషన్. షెడ్యూల్ 1 నోటిఫికేషన్ 2024లో మొదటి నోటిఫికేషన్ అన్నమాట. దీనికి ఓవరాల్‌గా 62,000 అబోవ్ పోస్టులు అయితే భర్తీ అయితే చేస్తున్నారు. ఎందుకంటే మనకు 2024లో ఒకటే నోటిఫికేషన్ వాళ్ళైతే ఫిల్అప్ అయితే చేస్తారని వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. జీడీఎస్ కొత్త నోటిఫికేషన్ అన్నమాట. ఎవరైతే 10th పాస్ అయ్యున్నారో ప్రతి ఒక్కరు కూడా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎగ్జామ్ గాని, ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అయితే అవసరం అయితే లేదు. ఏజ్ లిమిట్ వచ్చేసి 18-50. మొత్తం కంప్లీట్‌గా డీటెయిల్స్ అనేది చెప్తాను. అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పుడు, అలాగే లాస్ట్ డేట్ ఎప్పుడు, పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను. అలాగే ముందుగా మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ ఆల్‌లో పెట్టుకోండి. అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి. మన ఛానల్ కొంచెం బూస్ట్ అప్ ఉంటుంది. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం బ్రదర్. ఇక్కడ చూసుకుంటే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకు నిన్నైతే రావడం అయితే జరిగింది. డాక్ భవన్ నుంచి అయితే మనకు 12/7/2024 న్యూఢిల్లీ నుంచి అయితే రావడం అయితే జరిగింది. ఇది ఆల్ చీఫ్ పోస్ట్ మాస్టర్స్ జనరల్ కి అయితే పంపించడం అయితే జరిగింది. అంటే నేను కూడా ఒక డిపార్ట్మెంట్ వ్యక్తిని కాబట్టి మనకు కూడా పంపించడం అయితే జరిగింది నిన్ననే. ఇక్కడ దీనికి సంబంధించి చూసుకుంటే జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ జూలై 2024 డిస్క్రిప్టివ్ నోటిఫికేషన్ అండ్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ అన్నమాట. ఇది వచ్చేసి మనకు జూలై నోటిఫికేషన్ సంబంధించి రెడీ అయింది. నోటిఫికేషన్ అనేది మనకు విడుదల చేస్తారు అఫీషియల్ గానే పంపించడం అయితే జరిగింది. కాబట్టి మీరు అట్లా అయ్యి మీరు చూసుకోండి అని ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు పంపండి అని వాళ్ళు నోటిఫికేషన్ అయితే పంపించడం అయితే జరిగింది. అంటే పోస్ట్ ఆఫీస్ సంబంధించి పోస్టల్ డిపార్ట్మెంట్ చీఫ్లకు అన్నమాట. నేను కూడా పోస్టల్ డిపార్ట్మెంట్ కాబట్టి నాకు కూడా పంపించడం అయితే జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే ఈ డిపార్ట్మెంట్ సంబంధించి చూసుకుంటే గ్రామీణ డాక్ సేవకు సంబంధించి జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 జూలై నోటిఫికేషన్ అన్నమాట. దీంట్లో మనకు భర్తీ అయితే ఏం చేస్తున్నారంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అలాగే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అంటే బీపీఎం, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అంటే ఏబీపీఎం అండ్ డాక్ సేవకు సంబంధించి ఈ 3 పోస్టులు అయితే భర్తీ అయితే చేస్తున్నారు. అంటే మనకు ఈ నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తున్నారు అంటే అఫీషియల్ గా అంటే మనకు వెబ్సైట్ ఉన్నది కదా, ఇక్కడ ఇండియా పోస్ట్ జీడీఎస్ ఆన్లైన్.gov.in వెబ్సైట్. ఈ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు మండే రోజు అయితే విడుదల చేస్తారు. నేను గైస్ మళ్ళీ చెప్తున్నాను, ఈ నోటిఫికేషన్ అనేది అఫీషియల్ గానే రావడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ అనేది మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేసే ముందు పోస్ట్ ఆఫీస్ కానీ అందులో వర్క్ చేసే వాళ్ళకి అంటే పెద్ద పై స్థాయి ఉన్న వాళ్ళకు పంపిస్తారన్నమాట. ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, దాని క్లారిటీ మళ్ళా ఎడిట్ చేసి మళ్ళా నోటిఫికేషన్ విడుదల చేస్తామని పంపిస్తారు. అయితే బ్రదర్ మనకు కూడా పంపించడం అయితే జరిగింది ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఎందుకంటే నేను ఒక పోస్టల్ డిపార్ట్మెంట్ వ్యక్తిగా చెప్తున్నా కాబట్టి ఈ నోటిఫికేషన్ అనేది మనకు మండే రోజు అఫీషియల్ గా రిలీజ్ చేస్తారు. కాబట్టి మనకు తొందరగా వచ్చింది కాబట్టి నోటిఫికేషన్ నేను వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియో అనేది నిన్ననే చేయాలి కానీ నాకు వర్క్ ఉంటుంది కదా, అందువల్ల నేను ఈ రోజు అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అయితే బ్రదర్ ఇక్కడ రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ సంబంధించి ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే జూలై 15 తారీఖు, అంటే మనకు మండే రోజు ఎల్లుండి అన్నమాట. ఈ రోజు సాటర్డే, రేపు సండే, ఎల్లుండి మండే అదే రోజు నోటిఫికేషన్ వస్తుంది మార్నింగ్. అదే రోజు అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్లికేషన్ వీడియో నేను ఆ రోజు చేస్తాను. మార్నింగ్ అప్లికేషన్ వీడియో అనేది చేస్తాను. కాబట్టి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటే వాళ్ళు కింద కామెంట్ అయితే చేయండి, అప్లికేషన్ వీడియో చేయండి సార్ అని కామెంట్ అయితే చేయండి. ఓకేనా. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ఆగస్టు 5 తారీఖు అయితే లాస్ట్ డేట్ అన్నమాట. దాదాపు మనకు ఇవి 25 రోజులు అయితే మనకు భర్తీ అయితే చేస్తున్నారు. అలాగే దానికి సంబంధించిన ఏమైనా తప్పులు చేస్తే దానికి ఎడిట్ ఆప్షన్ కూడా ఇస్తున్నారు అని వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ ఆగస్టు 6 నుంచి ఆగస్టు 8 తారీఖు అంటే 6, 7, 8 3 డేస్ అయితే ఇస్తున్నారని వాళ్ళు చెప్పడం అయితే జరిగింది ఎడిట్ ఆప్షన్. ఎందుకంటే నోటిఫికేషన్ లో అంటే అప్లై చేసేటప్పుడు చాలా మంది కూడా తప్పులు అయితే చేస్తారు కదా, దాన్ని తప్పులు సరిదిద్దుకోవాలని వాళ్ళు ఎడిట్ ఆప్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా. అలాగే దీనికి సంబంధించిన శాలరీ ప్రకారం చూసుకుంటే ఇక్కడ టిఆర్సిఏ ప్రకారం టైం రిలేటెడ్ కంటిన్యూస్లీ అలవెన్స్ ప్రకారం వీళ్ళకు బీపీఎం వచ్చేసి 12,000 నుంచి 29,380 రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే దీనికి బీపీఎం వచ్చేసి అలవెన్స్ కలుపుకుంటే 18,000 రూపాయలు వీళ్ళకైతే ఫస్ట్ మంత్ శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. దీనికి అలవెన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. 6,000 రూపీస్ అలవెన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. అంటే మనకు 6,000 ప్లస్ 12,000 ఎంత 18,000 రూపీస్ అలవెన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఏబిపిఎం డాక్ సేవకు సంబంధించి 10,000 నుంచి 24,000
రూ. 470 అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. వీళ్ళకి కూడా అలవెన్స్‌తో కలుపుకుంటే 16,000 నుంచెల్లి 17,000 మధ్యలో వీళ్ళకి సాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. ఫస్ట్ మంత్ సాలరీ. ఇక్కడ దానికి సంబంధించిన అలవెన్స్ గాని ఎన్రోల్‌మెంట్ గాని సంబంధించి చూసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఏజ్ లిమిట్ ప్రకారం చూసుకుంటే వీళ్ళకు మినిమం ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాలు అయితే కంప్లీట్ అయి ఉండాలి. అలాగే మినిమం 40 ఇయర్స్ లోపు వీళ్ళకు ఎలిజిబుల్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ రిలాక్సేషన్ అంటే మనకు ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌కు రిలాక్సేషన్ లేదు కానీ పీడబ్ల్యూడీ వీళ్ళకైతే రిలాక్సేషన్ ఉండడం అయితే జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 18 నుంచి 40 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. 40 సంవత్సరాల లోపు మాత్రమే. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళు ఇంకో 5 ఇయర్స్ ఎస్సీ, ఎస్టీకి, ఓబీసీకి వచ్చేసి 3 ఇయర్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు స్క్రీన్ మీద. అంటే మనకు ఎస్సీ, ఎస్టీ వాళ్ళు 45 ఇయర్స్, ఓబీసీ వాళ్ళు 43 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ పీడబ్ల్యూ అంటే పర్సనల్ విత్ డిజబిలిటీస్ అంటే ఏమైనా చేయి లేకపోవడం, కాలు లేకపోవడం కానీ ఉన్న వాళ్ళు ఇంకా ఎక్స్ట్రాగా 10 ఇయర్స్ అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే మనకు పర్సనల్ విత్ డిజబుల్స్ పీడబ్ల్యూడి ప్లస్ ఓబీసీ 13 సంవత్సరాలు, పీడబ్ల్యూడి ఎస్సీ, ఎస్టీ 15 ఇయర్స్. అంటే మనకు ఓవరాల్గా ఓబీసీ వచ్చేసి 53 ఇయర్స్, ఎస్సీ, ఎస్టీ వచ్చేసి 55 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. చాలా మంది కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చేంజ్ చేసి అనుకుంటున్నారు, కానీ ఎటువంటి చేంజెస్ అయితే లేదన్నమాట. ఈసారి కూడా కేవలం 10th పాస్ అయితే సరిపోతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎటువంటి ఇతర సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే అవసరం అయితే లేదు. మీ దగ్గర 10th సర్టిఫికేట్ ఉంటే మీకు స్టేట్ గవర్నమెంట్ సంబంధించి సర్టిఫికేట్ ఉంటే మీకైతే ఎలిజిబుల్ అన్నమాట. ఒరిజినల్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలన్నమాట. దీని సెలక్షన్ ప్రాసెస్ గురించి చూసుకుంటే ఎటువంటి ఎగ్జామ్ కానీ, ఎటువంటి రన్నింగ్ కానీ, ఎటువంటి మెడికల్ కానీ పెట్టారు. ఓన్లీ సిస్టమ్ ద్వారా జనరేట్ అయిన షార్ట్ లిస్ట్ మాత్రమే ఇవ్వడం అయితే జరుగుతుంది. సింపుల్ గా మీకు 10th లో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకు వీళ్ళకైతే జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు సెలక్షన్ క్రైటీరియా చూసుకోవచ్చు. ద అప్లికెంట్స్ విల్ బి షార్ట్ లిస్టర్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆన్లైన్ ఆన్ ద బేస్ ఆఫ్ ద సిస్టమ్ జనరేటర్ మెరిట్ లిస్ట్ అన్నమాట. అంటే మీరు అప్లై చేస్తే ఆ తర్వాత వాళ్ళు సిస్టమ్ జనరేట్ చేస్తారు. ఎవరికైతే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకైతే జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. వాళ్ళకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి వాళ్ళకైతే పర్మనెంట్ గా జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండి. ఇవి ప్రైవేట్ అని అనుకోకండి. ఓకేనా. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించిన హౌ టు అప్లై వచ్చేసి మనకు ఇండియా పోస్ట్ జీడీఎస్ ఆన్లైన్ .gov.in వెబ్సైట్ లో మాత్రమే అప్లై అయితే చేసుకోవచ్చు. నేను అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత నేను మీకు వీడియో అనేది చేస్తాను. ఓకేనా. ఒకవేళ మీకు అప్లై అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు లాస్ట్ టైం చాలా మందిని రిజెక్ట్ చేయడం అయితే జరిగింది. కాబట్టి ఈసారి అప్లికేషన్ అనేది చాలా జాగ్రత్తగా చేయండి. ఎందుకంటే మనకు ఎటువంటి అడ్మిట్ కార్డ్స్ అనేది రిలీజ్ చేయరు కదా. మనకు అప్లికేషన్ స్టేటస్ కూడా వాళ్ళు ఇస్తారు, లేకుంటే లేదు. కాబట్టి అప్లికేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి అప్లికేషన్ వీడియో నేను చేస్తాను. ఒకవేళ మీకు అప్లికేషన్ చేయకపోతే నాకు డీటెయిల్స్ అనేది పంపండి. మీకు అప్పుడు అప్లికేషన్ వీడియో చేస్తాను. నేను మండే రోజు చెప్తాను. దీనికి సంబంధించిన ఫీ చూసుకుంటే ₹100 పేమెంట్ అయితే చేయాలి. ఎవరంటే సపోజ్ ఇప్పుడు ఫీమేల్ అప్లికెంట్స్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ట్రాన్స్ ఉమెన్ వాళ్ళు ఎటువంటి ఫీ పేమెంట్ అయితే లేదు. ఓన్లీ ఓబీసీ కానీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మేల్ వాళ్ళు మాత్రమే ₹100 పేమెంట్ అయితే చేయాలి. అలాగే ఓబీసీ ఫీమేల్ వాళ్ళు కూడా ఫీ పేమెంట్ అవసరం లేదు, ₹100. ఓకేనా. ఇది ఒకటి గుర్తుపెట్టుకొని ఫీ పేమెంట్ కూడా చేయండి. ఇక్కడ దీనికి సంబంధించిన యూపీఐ ద్వారా కానీ, క్రెడిట్ కార్డు కానీ, డెబిట్ కార్డు మీద ఆన్లైన్ లో మీరు పే చేస్తే సరిపోతుంది, ₹100. దీనికి సంబంధించిన అప్లోడింగ్ ఆఫ్ డాక్యుమెంట్స్ చూసుకుంటే ఇక్కడ మనకు 10th సర్టిఫికేట్ అయితే అడుగుతున్నారు. ఒరిజినల్ మీరు స్కాన్ చేసి మీరు అందులో అప్లోడ్ అయితే చేయాలి. అండ్ రీసెంట్ గా దిగిన ఫోటో అన్నమాట 50 KB లో ఉంటే సరిపోతుంది. సిగ్నేచర్ వచ్చేసి 20 KB లో అప్లోడ్ అయితే చేయాలి. ఇవి 3 డాక్యుమెంట్స్ ఉంటే మీ దగ్గర అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ 3 డాక్యుమెంట్స్ మాత్రమే మీరు అందులో అప్లోడ్ అయితే చేయాలి. ఎటువంటి ఇతర డాక్యుమెంట్స్ అయితే అవసరం అయితే లేదు. ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది కదా. వీళ్ళకి వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకొని వెళ్ళాలి ఇక్కడ ఉంది. వాళ్ళ అఫీషియల్ గా ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూసుకోండి ఒకసారి. మార్క్ షీటు, అలాగే మార్క్ షీట్ అంటే 10th మార్క్స్ మెమో అన్నమాట. ఐడెంటిటీ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ. అందరి దగ్గర ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డు అయితే తీసుకొని వెళ్ళండి. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, పీడబ్ల్యూడి సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, అలాగే ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డ్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ మెడికల్ సర్టిఫికేట్ అంటే మీకు హెల్త్ ఇష్యూ అన్నమాట. ఏమైనా హెల్త్ ఇష్యూ ఉన్నా లేదా అనేది చెక్అవుట్ అయితే చేసుకొని మీకు గవర్నమెంట్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉంటుంది కదా, గవర్నమెంట్ హాస్పిటల్ సింపుల్ గా చెప్పాలంటే అక్కడికి వెళ్ళి నేను ఇట్లా పోస్టల్ జీడీఎస్ లో సెలెక్ట్ అయినాను, నాకు మెడికల్ సర్టిఫికేట్ కావాలంటే వాళ్ళు ఫ్రీగానే ఇస్తారు.
వీళ్ళు మిమ్మల్ని చెకప్ చేసి వాళ్ళు గ్రీన్ సైన్ తోని వాళ్ళైతే చెక్అవుట్ అయితే చేసి మీకు సర్టిఫికేట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇవి వచ్చేసి సర్టిఫికేట్స్ అన్నమాట. ఎవరైతే సెలెక్ట్ అవుతారో అంత మంచిగా ఉంది కానీ ఎన్ని వేకెన్సీ అని చెప్పలేదుగా అన్న అని మీరు చాలా మంది వెయిట్ చేయొచ్చు. ఇక్కడ మనం వేకెన్సీ చూసుకుంటే 62,000 అబవ్ పోస్టులు అయితే భర్తీ అయితే చేస్తున్నారు. అఫీషియల్ గానే రావడం అయితే జరిగింది. ఆంధ్రప్రదేశ్ గురించి చూసుకుంటే 1636 పోస్టులు అయితే భర్తీ అయితే చేస్తున్నారు. అస్సాం వచ్చేసి 1481, బీహార్ వచ్చేసి 4981, ఛత్తీస్గఢ్ వచ్చేసి 1586, ఢిల్లీ వచ్చేసి 315, గుజరాత్ వచ్చేసి 2216, హర్యానా వచ్చేసి 389, హిమాచల్ ప్రదేశ్ హెచ్పి వచ్చేసి 679, జమ్మూ కాశ్మీర్ 616, జార్ఖండ్ 3326 అండ్ కర్ణాటక 1790, కేరళ వచ్చేసి 2000 చిల్లర అండ్ మహారాష్ట్ర 3000, మధ్యప్రదేశ్ 5000, నార్త్ ఈస్ట్ 3000, ఒడిస్సా 3000, పంజాబ్ 1188, రాజస్థాన్ 3151, తమిళనాడు 4752, తెలంగాణ వచ్చేసి మీరు ఇక్కడ చూసుకోవచ్చు. తెలంగాణ పోస్టులు 1252 పోస్టులు తెలంగాణకు. ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి 1600 అండ్ ఇక్కడ ఉత్తరాఖండ్ వచ్చేసి 1294, ఉత్తరప్రదేశ్ వచ్చేసి 10,173, వెస్ట్ బెంగాల్ వచ్చేసి 3,949. ఓవరాల్ గా మనకు అన్ని రాష్ట్రాల ప్రకారం చూసుకుంటే మనకు ఉత్తరప్రదేశ్ లో హెవీ పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. ఎవరైతే హిందీ ఉందో లాంగ్వేజ్ మీరు ఉత్తరప్రదేశ్ పెట్టుకుంటే మీకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది. 10,173 పోస్టులు అయితే భర్తీ అయితే చేస్తున్నారు ఓన్లీ ఉత్తరప్రదేశ్ స్టేట్ లో మాత్రమే. ఓవరాల్ గా మనం ఇక్కడ పోస్టులు చూసుకుంటే టోటల్ వేకెన్సీ 62,220 పోస్టులు అయితే భర్తీ అయితే చేస్తున్నారు. ఇదంతా అఫీషియల్ గానే రావడం అయితే జరిగింది గైస్. మరి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ చూసుకుంటే ఇండియా పోస్ట్ జీడీఎస్ online.gov.in వెబ్సైట్ ఇది. ఇక్కడ మనకు నోటిఫికేషన్ సంబంధించి అప్డేట్ అయితే మండే రోజు అప్డేట్ అయితే చేస్తారు. ఇవన్నీ లాస్ట్ ఇయర్ సంబంధించి ఇవన్నీ తీసేసి మనకు అప్డేట్ ఇక్కడ నోటిఫికేషన్ ఉన్నది కదా, ఇక్కడైతే మనకు అప్డేట్ అయితే చేస్తారు అన్నమాట. పోస్టల్ డిపార్ట్మెంట్ సంబంధించి అన్ని డీటెయిల్స్ అనేది చెప్పడం అయితే జరిగింది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ అయితే చేయండి, రిప్లై ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేస్తాను. అలాగే మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో ప్రతి ఒక్కరు కూడా 10th లో కామెంట్ అయితే చేయండి. కింద డిస్క్రిప్షన్ లో నేను టెలిగ్రామ్ ఛానల్ ఇస్తాను, ప్రతి ఒక్కరు కూడా జాయిన్ కండి. ఓవరాల్ గా ఇంత బ్రదర్. ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ ఆల్ పెట్టుకోండి. జై హింద్, జవహర్, థ్యాంక్ యూ.